ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానందలహరి 26వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి మీనాక్షి పంచరత్నం విశేషమైన శ్లోకాలు. మీనాక్షి పంచరత్నం మొదటి శ్లోకం. ఉజ్జద్భానుసహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం, ఉదయిస్తున్నటువంటి భాను సహస్రకోటి. ఇక్కడ సహస్ర కేవలం సంఖ్యాపరిమితం కాదు, అనేక సూర్యుల యొక్క కాంతితో సదృశమైనటువంటి తేజస్సు కలిగిన వారు అమ్మవారు. ఉజ్జత్ భాను సహస్రకోటి సదృశాం, ఉదయిస్తున్నటువంటి అనేక అసంఖ్యాకములైన సూర్య మండలముల యొక్క కాంతితో సదృశమైనది. అలాంటి కాంతి కలిగిన వారు. కేయూర హారోజ్వలాం, కేయూర హారోజ్వలాం. కేయూర భుజకీర్తులు, హార కంఠహారాలు, వాటితో ఉజ్వలాం ప్రకాశిస్తూ ఉన్నారు మీనాక్షి అమ్మవారు. బింబోష్ఠీం, బింబోష్ఠీం దొండపండు వంటి పెదవులు కలిగిన వారు. స్మితదంత పంక్తి రుచిరాం, స్మితదంత పంక్తి రుచిరాం. స్మిత అమ్మవారి నవ్వుతో స్పష్టంగా కనిపిస్తున్న దంత పంక్తి రుచిరాం, దంత పంక్తి యొక్క కాంతి. అమ్మవారు మాట్లాడుతుంటే ఆ దంత పంక్తి అద్భుతంగా సౌందర్యవంతంగా కనిపిస్తోంది. దంత పంక్తి రుచిరాం, దంత పంక్తుల తేజస్సుతో ఉన్నారు అమ్మవారు. స్మిత దంత పంక్తి రుచిరాం, స్మిత చిరునవ్వుతో దంతపంక్తి రుచిరాం, దంతముల యొక్క వరుసలతో రుచిరాం ప్రత్యేకంగా ప్రకాశిస్తున్నవారు. పీతాంబరాలంకృతాం, పీతాంబరాలు ధరించారు అమ్మవారు, పట్టుబట్టలు ధరించారు. విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం, విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, సురేంద్రుడు, దేవేంద్రుడు వాళ్ళందరూ కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. తత్వస్వరూపాం శివాం, అమ్మవారు ఎటువంటి స్వరూపం? అమ్మవారి తత్వస్వరూప. తత్వస్వరూప ఏమిటి తత్వం? అఖండ జ్యోతి స్వరూపం, నిరాకార స్వరూపం అమ్మవారి తత్వం. అటువంటి అమ్మవారు తత్వస్వరూపాం శివాం, మంగళస్వరూపురాలు. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. సంతతం ఎల్లవేళలా కారుణ్యవారాం నిధిం, కరుణాసాగరులైనటువంటి కరుణాసాగరి అయినటువంటి మీనాక్షీం, మేనముల వంటి నేత్రములిగిన వారు. మేనం అంటే చేపలు ఏ విధంగా ఏ ఆకారంలో అందంగా కనిపిస్తే వాటి ఆకారం ఎంత అంత బాగుంటుంది. అలాంటి మీనాకారము కలిగిన నేత్రములు కలిగిన వారు కనుక మీనాక్షి. ప్రణత అస్మి, నమస్కరిస్తున్నాను అమ్మవారికి. మనం కూడా మీనాక్షి అమ్మవారికి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి శక్తిత్రయం, అలాంటి అమ్మవారికి నమస్కారం చేద్దాం. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. కరుణాసాగరానికి నిధి అమ్మవారు, కరుణాసాగరి.
ఇప్పుడు 26వ శివానందలహరిలో ప్రవేశిస్తున్నాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ సంబోధన. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. అలభ్యాం బ్రహ్మాద్యైః ముదం అనుభవిష్యామి హృదయే. హే గిరిశ, ఓ స్వామి శివ, త్వాం దృష్ట్వా నిన్ను చూచిన తర్వాత తవ నీ యొక్క భవ్య అంఘ్రి యుగళం శుభకరములైన పాదముల జంటను హస్తాభ్యాం రెండు చేతులతో గృహీత్వా పట్టుకొని, మహాత్ములకు నమస్కారం చేసేవాడు కుడి చేయి పైన ఉండాలి, ఎడం చేయి ఉండాలి. ఈ కుడి చేతితో వారి కుడి పాదాన్ని, ఎడం చేతితో ఎడమ పాదాన్ని, కుడి చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ చేతితో కుడి పాదాన్ని ఇలా వ్యత్యస్తంగా ఉంటాయి. అలా ముట్టుకుని స్పృశించి తర్వాత కళ్ళకద్దుకుని నమస్కారం చేయాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజసూత్ర కృష్ణేదుశాఖాఛాయి ఆపస్తంభసూత్ర లక్ష్మీ నృసింహశర్మ అహంభో అభివాదయే అని తల వంచి నమస్కారం చేయాలి. ఇది సంప్రదాయం. అలా నీ పాదాలు పట్టుకుని ఎలా ఎప్పుడు నమస్కరిస్తాను స్వామి, ఆ అవకాశం నాకు ఇవ్వండి అంటున్నాడు భక్తుడు. హస్తాభ్యాం గృహీత్వా రెండు చేతులతో భవ్య అంఘ్రియుగడం తవ భవ్య అంఘ్రియుగడం మీ యొక్క దివ్యములైన పాదాల దంటను గృహీత్వా పట్టుకొని శిరసి తలయందు నయనే నేత్రములయందు వక్షసి వక్షస్థలమునందు వహన్ వహిస్తున్నవాడనై మీ పాదాలు కాళ్ళకద్దుకుని చెవులకు అద్దుకొని లలాట భాగానికి అద్దుకొని వక్షస్థలాన మీ పాదాలను అద్దుకొని ఆ పాదాలను వహిస్తూ ఉన్నవాడనై సమాశ్లిష్య ఆ పాదాలనే అలా భక్తిపూర్వకంగా పట్టుకొని స్ఫుట జలజ గంధాన్ వికసించిన పద్మముల యొక్క పరిమళం మరిగిన ఆ పాదముల యొక్క సౌరభాలను ఆఘ్రాయ వాటిని స్వీకరించి ఆ పరిమళాన్ని స్వీకరించి నాసికతో బ్రహ్మాద్యై బ్రహ్మదేవుడు మొదలైన వారి చేత కూడా అలభ్యాం శక్యము కానిటువంటి ముదం ఆనందాన్ని హృదయముందు కదా అనుభవిష్యామి స్వామిన్, కదా అనుభవిష్యామి, ఎప్పుడు నేను ఆ అనుభవాన్ని పొందుతాను స్వామి, నాకు అవకాశాన్ని ఇవ్వండి. బ్రహ్మాది దేవతలకు కూడా అనుభవించడానికి ఆ అనుభూతి పొందడానికి సాధ్యం కానిటువంటి మీ పాదపద్మ యుగమును